నమస్తే. మనతో పాటు బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తేనే. నమస్తే అన్న, ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడు జరిగేటటువంటి విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరు కాబోతా ఉన్నారు. దాదాపు ఒక 6 నెలల తర్వాత కూడా భవన్కి వచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. ఎలా ఉండబోతుంది కార్యాచరణ? డెఫినెట్గా తెలంగాణ యావత్ ప్రజానికం మొత్తం కూడా గమనిస్తుంది కేసీఆర్ గారు ఏ విధంగా కాంగ్రెస్ మోసం చేసింది. కాబట్టి 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు అన్నారు, మొత్తం కూడా డిక్లరేషన్ల పేరుతోని ప్రజలను అందరూ కూడా వంచిండ్రు. కాబట్టి తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా ఈరోజు కేసీఆర్ గారి దిశానిర్దేశం ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం ఏ విధంగా ఉంటుందనే కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి వాళ్ళు ఏదైతే ఇంకా మిగతా కాలం ఉందో ఆ కాలంలో వాళ్ళ హామీలు అమలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత ఏ విధంగా డైరెక్షన్ ఇస్తారనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దాంట్లో భాగంగా మేము కూడా ఈ కార్యవర్గంలో వచ్చి కేసీఆర్ గారు డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, సార్ ఏ విధంగా చెప్తాడనే దాంట్లో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాము. ముఖ్యంగా పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీ అంశం అనేది ఈరోజు డిక్లేర్ కానుందన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఎలా ఉండబోతుందండి? డెఫినెట్గా ఇది టీఆర్ఎస్ పార్టీ స్థాపించి కేసీఆర్ గారు స్థాపించిన తర్వాత 25 సంవత్సరాలకు 25వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. టీఆర్ఎస్ పార్టీ అంటే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణని దేశంలోనే నంబర్ 1 స్థాయిలో అన్ని రంగాల్లో తీసుకుపోయినటువంటిది కేసీఆర్ గారి పాలన. కాబట్టి డెఫినెట్గా 25 సంవత్సరాలు అడుగు పెడుతున్నది. ప్రజలందరూ ఈరోజు ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మబ్బులు పెట్టిందో ఆ మబ్బులన్నీ కూడా తొలగిపోయినాయి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కావని చెప్పి ప్రజలు గుర్తించారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ధర్నా పెట్టినా దీక్ష పెట్టినా తండోపతండాలుగా ప్రజలు, రైతులు, అందరు మహిళలు అందరూ కూడా వచ్చి మద్దతు పలుకుతున్నారు. కాబట్టి అదేవిధంగా కార్యాచరణ డెఫినెట్గా ఈ కాంగ్రెస్కి వ్యతిరేకంగా 100% ఈ కాంగ్రెస్ వంచింది, తెలంగాణ ప్రజల్ని వంచింది. ముఖ్యంగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రైతుల ఆత్మహత్యలు. ఈరోజు తెలంగాణ తెచ్చుకుందే మన నీళ్లు మనం తెచ్చుకొని మన రైతులకు మంచిగా చేసుకొని మన నిధులని రైతులకు రైతు బంధు రూపంలో ఇచ్చి కేసీఆర్ గారు రైతులకు ఆత్మబంధువు కూడా అయిండు. కానీ ఈయన రాబంధువులాక ఉన్నటువంటి రైతు బంధుని ఎత్తేసిండు. రుణమాఫీ అన్నాడు, అది అసంపూర్ణంగానే ఉన్నది. ఈరోజు కరెంటు కష్టాలు మొదలైనాయి, ఎరువుల కష్టాలు మొదలైనాయి. మళ్ళీ తిరిగి తెలంగాణలో రైతులు ఉరికొయ్యలెక్కే పరిస్థితి తెలంగాణలో దాపరించింది. కాబట్టి డెఫినెట్గా రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా కేసీఆర్ గారి మెసేజ్ ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే ఇప్పటికే అన్ని రంగాలలో 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ గారు ప్రజలను మోసం చేసిండు. నేను వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇటు 6 గ్యారెంటీలు కావచ్చు, ఇవన్నీ అమలు చేస్తూ ఉన్నాను, ప్రజలందరినీ సస్యశ్యామలంగా చూస్తూ ఉన్నానని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారండి? ఈరోజు కేసీఆర్ గారు ఏం చేసిందో ప్రజలందరూ కూడా తిడుతున్నారు. మీ మైక్ తీసుకుపోయి ఏ సామాన్య మహిళలు పెట్టినా కానీ ఈరోజు కేసీఆర్ ఇస్తున్నటువంటి అదే 2000 పెన్షన్ వస్తుంది. గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలు అదే కళ్యాణ లక్ష్మి కావచ్చు, గదే ₹1,00,000 వస్తుంది. ఈయన ఇస్తానన్నటువంటి తులం బంగారం ఎక్కడ పోయిందో ఎవరు తెలియదు. ప్రతి మహిళకు 2500 ఇస్తానన్నాడు, అది ఎక్కడ పోయిందో తెలియదు. ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నది అది ఎక్కడ పోయిందో తెలియదు. ఈరోజు అట్లా ఉచిత కరెంట్ అన్నాడు, అది కూడా ఎవరికి వస్తుందో. ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు ఎక్కడ అమలవుతలే. కేసీఆర్ గారు గతంలో ఇచ్చినట్టు ప్రతిదీ ఇయ్యనటువంటి హామీలు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఈరోజు కూడా దేశంలో ఎక్కడన్నా చూసుకో, మీరు రిపోర్ట్ చూసుకుంటే దేశంలో 100% వాటర్ డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిరా, ప్రతి ఇంటికి మంచినీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిరా. ఈరోజు రైతుల పంట ఈరోజు మొన్న వరిధాన్యం దేశంలో నంబర్ 1 స్థాయికి ఎక్కడ పోయింది, ఎట్లా పోయింది? గతంలో సమైక్య రాష్ట్రంలో ఎందుకు లేదు? ఈరోజు ఇస్తుండు కదా, బోనస్ ఇస్తున్నా అని చెప్తా ఉన్నాడు. మీరు 10,000 ఇస్తే నేను 15,000 12,000 ఇస్తున్నా అని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఈరోజు బోనస్ అనేది బోగస్. ఎందుకంటే గతంలో ఆయన ఏం చెప్పిండు, నేను వరికి కాకుండా మిగతా 6 పంటలకు కూడా బోనస్ ఇస్తా అన్నాడు. వరికి అన్నాడు, మళ్ళీ దాంట్లో కండిషన్స్ అప్లై అన్నాక సన్నలకు ఇస్తా అంటుడు. ఆ సన్నలు కూడా పండినన్నిటికీ ఇవ్వలేడు. సన్నలకు కేవలం 5 లక్షలు 6 లక్షల మెట్రిక్ టన్నులకు ఇచ్చిండు. దాదాపు 70-80 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు వండినాయి. అది ప్రభుత్వం చెప్తున్న లెక్కలే. ప్రభుత్వానికి ఒక శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాం కదా. మీరు ఫస్ట్ చెప్పింది ఏంది, వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఈరోజు సన్నాలకని కండిషన్ అప్లై అనే విధంగా సన్నాలకు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేరు. నిజంగానే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తే రైతులు ఎందుకు దీక్ష కాడికి వస్తారు? రైతులు ఎందుకు నిన్ను తిడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? అంటే ఇదే రైతులు రైతు పండుగ విజయోత్సవాలలో భాగంగా రైతు పండుగలను పెడితే అధికంగా అంటే పెద్ద ఎత్తున రైతులు కూడా పాల్గొన్నారు కదా అన్న కాంగ్రెస్ వాళ్ళు పెడితే. మరి అదెట్లా చూడొచ్చు? ఎక్కడ పాల్గొన్నారు రైతు? అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను ప్రశ్నించినటువంటి మనం నల్గొండలో చూసినాం. కోమటిరెడ్డి గారు మీటింగ్లోనే
ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన్నే మనం ప్రజల్లోకి పోలేకపోతున్నాం, రుణమాఫీ సంపూర్ణం కాలే, మనం రైతు బంధు వేయలేమన్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, మనం ఒక విడత రైతు బంధు ఎగ్గొట్టినామని చెప్పిండు. ఇప్పుడు ఈ రెండో విడత వేసిండా? వేయలేరు కదా, ఇంకా ఒక ఎకరకే వేసిర్రు, అది కూడా సంపూర్ణం లేదు. చాలా రకాల కొర్రీలు పెట్టి ఈరోజు అసలు వాస్తవానికి రైతులే వద్దనుకుంటారట కదా రైతు బంధు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉండి రైతులు రైతు బంధు వద్దనుకుంటున్నారు, బోనస్ కంటే రైతు బంధు కంటే బోనసే బాగుందని చెప్తా ఉన్నారు రైతులు అని చెప్పిండు కదా. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు లాంటి బలిసిన రైతులు మాట్లాడవచ్చు ఇట్లాంటివి, కానీ సన్నకారి చిన్నకారి రైతులు ఈరోజు ఆ లెక్కలు అన్నీ ఉన్నాయి కదా ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం కూడా లెక్కలు మొన్న రైతు భరోసా అన్నప్పుడు లెక్కలు వేసింది కదా, 5 ఎకరాల లోపల ఎంతమంది ఉన్నారు, 5 ఎకరాల లోపు దాదాపు 90% మంది రైతులు తెలంగాణలో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఈరోజు మీరు ఇవ్వమని చెప్పి మీరు స్థానిక సంస్థలు ఎన్నిక పెట్టుండి కదా. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు, మీరు ఎందుకు పోస్ట్పోన్ చేస్తుర్రు? బీసీ రిజర్వేషన్లు మేము పెంచుతామనే దాని కారణంగా పోస్ట్పోన్ చేసిర్రు. మొన్న మీకు తెలిసిపోయింది మేము బీసీలకు రిజర్వేషన్లు మేము పెంచే పరిస్థితులు లేము, తెలిసింది కదా. తెలిసి చెంపలు వేసుకొని బీసీ సమాజానికి క్షమాపణ చెప్పి మీరు ఎన్నికలు పెట్టండి. అంటే బీసీలను తప్పుదోవ అంటే ఏదైతే కులగణన జరిగిందో దాన్ని బీఆర్ఎస్ పార్టీనే తప్పుదోవ పట్టిస్తున్నదని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రధానంగా కల్వకుంట్ల కుటుంబం అందులో హాజరు కాకపోవడం వల్ల ఇంతమంది బీసీ లెక్కలు తప్పు వచ్చినాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అన్న. ఈరోజు ప్రజలు నవ్వుకుంటారు. ఈరోజు మొత్తం తెలంగాణ జనాభా రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు మాట్లాడుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక తెలంగాణ రైజింగ్ అంటుండు. 4 కోట్లు అన్నాడు, మళ్ళీ 4 కోట్లు 7.5 లెక్కల నీ లెక్కల 3,54,00,000 లక్షల మంది వచ్చారు కదా, మిగతా 16 లక్షల మంది లెక్కలు తీయాలన్నావు. గతంలో కంపేర్ చేసుకుంటే 2014 ఎస్కేఎస్ డేటాను చూసుకుంటే ఆ రోజు 3,68,00,000 జనాభా. నువ్వు ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో కేవలం 2 లక్షలే పెరిగినరా, అయినా నీకు లెక్కలకు వచ్చింది నువ్వు ఎంతమందిని ఈరోజు బీసీలను తగ్గించినావు. గతంలో 1,85,00,000 మంది బీసీలు ఉంటే ఈరోజు నీ లెక్కలో బీసీలు 1,60,00,000 చిల్లరకి ఎందుకు పోయినరు? దాదాపు 21,52,000 మంది బీసీలను ఈరోజు చంపేసింది ఈ లీగల్గా ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టే బీసీలను, ఎస్సీలను, మహిళలను అందరినీ కూడా మొత్తం కూడా లీగల్గా చంపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టే అందరు బీసీ సంఘాలంతా కూడా నిర్ణయించినాయి కదా, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా నిరసన తెలియజేసారు కదా. బీసీ సంఘాలు ప్రతిరోజు మీటింగ్లు పెట్టినాయి కదా, నీ లెక్కలు తప్పు, బీసీలకు గొంతు కోస్తున్నావు రేవంత్ రెడ్డి, నువ్వు అనుకున్నది ఏంది, బీసీలని రిజర్వేషన్ పెంచుతావు అనుకున్నారు. గతంలో 51% ఉండే 2014లో, ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో బీసీ 2-3% పెరగాలి బీసీలు, కానీ పెంచకుండా 5% రిజర్వేషన్ని నువ్వు తగ్గించినావు. కాబట్టి జనాభాను తగ్గించినావు కాబట్టి 5% బీసీ జనాలంతా కూడా కోపంగా ఉన్నారు. నువ్వు లెక్కలు చక్కగా తీయలేవు, నువ్వు నీ ఓసీ జనాభాని పెంచుకొని నీ సామాజిక వర్గాన్ని పెంచుకోవడానికి చేసినావని బీసీ సంఘాలు ఆరోపణ చేస్తున్నాయి. రైట్, ఫైనల్గా ఇప్పుడు మొన్న ఏదైతే జైరాబాద్ కార్యకర్తలతో భేటీ అయినటువంటి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, మన కేసీఆర్ ఎవరైతే ఉన్నారో, అందులో భాగంగా ఒక చేసినటువంటి వ్యాఖ్యల మీద కౌంటర్గా రేవంత్ రెడ్డి ఒక సెటరికల్గా కొన్ని మాటలు కూడా బయటకు అనడం జరిగింది. అంటే నువ్వు ఫస్ట్ కర్ర పట్టుకొని నిలబడి నేర్చుకో అని చెప్పి ఇట్లా కొన్ని సెటరికల్ వర్డ్స్ కూడా కేసీఆర్ గారి మీద ప్రయోగించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి రాబోతూ ఉన్నారు, ఎలా ఉండబోతుంది అసలు? అయితే ఈరోజు కేసీఆర్ గారు కర్ర పట్టుకొని నడిచిండా, ఆయన ఒక 71 ఏళ్ళ వ్యక్తి. ఆ వయసులో కూడా ఈరోజు మొన్న ఆయన జన్మదినం రోజు ఎన్ని వేల మందిని కలిసిండని నిలబడి కర్ర పట్టుకుండా కేసీఆర్ గారు. డెఫినెట్గా ప్రజలందరూ కోరుతుర్రు కేసీఆర్ గారు కర్ర పట్టుకోకుండా నడుస్తాడు. నువ్వు నీ అవినీతి చేయకుండా నీ పాలన నడుపు, నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయి, రైతులకు రైతు భరోసా వేయి, నువ్వు 15,000 లెక్క నువ్వు ఇచ్చినటువంటి హామీలు ప్రతి మహిళకు 2,500 వేయి. నువ్వు కేసీఆర్ నడుస్తుండు, కర్ర లేకుండానే నడుస్తున్నాడు, కర్ర లేకుండా నిలబడుతుండు కేసీఆర్ గారు. ఈరోజు కూడా మీటింగ్లో చూసుకోండి మీరు, కర్ర లేకుండానే నడుస్తాడు కేసీఆర్ గారు. నువ్వు చేసేది ఏంది, నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద నిలబడు. నువ్వు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినావో ప్రతి మహిళకు 2,500 ఇవ్వు. నువ్వు మహిళా విద్యార్థులకంతా కూడా స్కూటీలు ఇస్తాన్నావు కదా, అవి ఇవ్వు. నువ్వు దళితులకు 12 లక్షలు దళిత బంధు ఇస్తాన్నాడు కదా, అది ఇవ్వు. నువ్వు ఇచ్చేటటువంటి హామీలు అమలు చేయకుండా నువ్వు కేసీఆర్ గారి మీద ఎన్ని తిట్లు తిట్టినా నువ్వు ఆకాశంలో సూర్యుని మీద తిట్టినట్టు అవుతుంది. తర్వాత వచ్చి అది ఎవరి ముఖం మీద పడాలనో వాళ్ళు తిట్టిన వాళ్ళ ముఖం మీద పడుతుంది కేసీఆర్ గారిని తిడితే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట తిడితే ప్రజలు 100,000 సంఖ్యలో రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు, బండబూతులు తిడుతున్నారు, అవి మనం మాట్లాడుకోలేం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు విఘ్నతగా, ఆయన హుందాగా, ఆయన ముఖ్యమంత్రి పదవికి హుందాగా వ్యవహరిస్తే చాలా బాగుంటుందని మేము మీతో పలుకుతున్నాం.